హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని బాయిల్ చేసుకున్నానండి. ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు ఉంటాయి కదండి, ఉడకబెట్టుకున్న నీళ్ళు వాటిని కూడా ప్రక్కన పెట్టుకున్నానండి. ఈ రెండింటిని ప్రక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ప్రక్కన పెట్టాను. చూసారా, తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, తర్వాత కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేసి ఒకసారి గడితో తిప్పిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి. తొందరగా మగ్గుతుంది కదా, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా, అందుకని మూత పెట్టాను. తర్వాత చూసారా, మగ్గుతున్నాయి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి. లైట్గా పసుపు కూడా వేసి ఈ విధంగా గరిటెతో తిప్పిన తర్వాత చూసారా, ఇలా తిప్పుకోవాలండి గరిటెతో. తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఒక టమాటా తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, సింపుల్గా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకొక స్టైల్లో కూడా వండుతానండి మటన్ కర్రీ, అది తర్వాత పోస్ట్ చేస్తాను నేను. చూసారా, ఇదొక స్టైలు. ఇంకొక స్టైల్లో కూడా నేను వండుతానండి. తర్వాత చూసారా, ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసేస్తున్నానండి. ఉడకబెట్టుకున్నదే కాబట్టి ఎక్కువ టైం ఉండదండి, తొందరగానే అయిపోద్ది కర్రీ. వీటిని కూడా చూసారా, మటన్ కూడా వేస్తానండి. తర్వాత ఈ మటన్లోకి ఇప్పుడు తగినంత కారం వేయాలండి. మటన్ కర్రీ కదా, తగినంత కారం వేసి కలుపుకోవాలి. చూసారు, ఈ విధంగా కలిపి ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి, అవి వేస్తాను. తర్వాత ఇంకా ఇంకొంచెం కూడా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఉప్పు కారం పట్టాలి కదా పీస్కి, అందుకని కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి కొంచెం సేపు. అప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టి బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇంకా లాస్ట్గా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కూడా వేస్తానండి, మసాలా పొడి. కొత్తిమీర ఉంటే బాగుండేది, కొత్తిమీర లేదండి. ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి కదా, ఇంకా లేదు, అలాగే చేస్తానండి. ఇంకా చాలా బాగుంటుంది, ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా, చాలా బాగుందండి, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎక్కువ మసాలాలు అవి వేసేసిన పిల్లలు తీసుకోలేరు కాబట్టి ఇలా సింపుల్గా చేయండి, చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.